ఎవరు పట్టించుకుంటలేరు సార్. ఆడ కూలిపోతుందని పేరెంట్స్ తోలుతలేరు సార్. రేకులు వేసి ఈడ పరద కట్టి ఈడ చెప్తాను సార్. బయట అడుగుతున్నావు కిరాయిలు 5,000 3,000 అడుగుతారు సార్. ప్రతి పిల్లాడి భవిష్యత్ తరగతి గదిలోంచి మొదలవుతుందంటారు. కానీ ఆ తరగతి గదే కూలిపోయే స్థితిలో ఉంటే మహబూబాబాద్ జిల్లాలో ఓ దృశ్యం ఆందోళన కలిగిస్తోంది. గూడూరు మండలం సీతానగరం గ్రామ శివారులోని పేటతండా స్కూల్ పరిస్థితిది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సదుపాయాల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పడానికి ఈ సంఘటనే ఒక ఉదాహరణ. ఇక్కడ పాఠశాల భవనం కూలిపోయే స్థితికి చేరుకుంది. దీనికి కారణం ఏళ్లుగా అధికారుల ఘోర నిర్లక్ష్యమే. మరమ్మతులు లేక పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. గోడలు పగిలిపోయి పైకప్పు ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితి ఉంది. దీంతో ప్రతిరోజు పిల్లలు భయంతోనే చదువుకుంటున్నారు. తమ పిల్లల భద్రత గురించి భయపడుతున్న తండావాసులు, గ్రామస్తులు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. సార్ నేను జాటో సేవే మాట్లాడుతున్నా. జాటో తిమ్ల తండా స్కూల్ సార్. ఇది బడి కట్టారు కానీ అది జర కూలిపెట్టడం ఉన్నది. మా గూడూరు మండలం, జిల్లా మహబూబాద్. ఎవరికి చెప్పినా ఇది పట్టించుకుంటలేరు సార్. ఇది బడి కూలిపోయేటట్టు ఉంటే పిల్లలు ఇటుపాటు పోతున్నారు. ఎవరు పట్టించుకుంటలేరు సార్. ఆడ కూలిపోతుందని పేరెంట్స్ తోలుతలేరు సార్. అయితే బయట రేకులు వేసిన పరదాలు కట్టినాం. సార్లు చెట్ల కింద కూర్చుంటారు. పిల్లలు భయపడతారు. ఇక పిల్లలు బాధలు అవుతా అంటే ఇక పిల్లలను తీసుకొచ్చిన సార్ వాళ్ళకి చదువు చెప్పాలని తీసుకొచ్చి ఈడ రేకులు వేసి ఈడ పరద కట్టి ఈడ చెప్తాను సార్. సార్ ఏ ప్రభుత్వం అని పట్టించుకుంటలేరు. పోనే వాళ్ళు మా పిల్లలు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్నది సార్. మా పిల్లలు చదువుకోవాలని మా పిల్లలకు బాధపడతాను సార్. ఏ అధికారులు పట్టించుకుంటలేరు. ఒక్కసారి బడి శాంక్షన్ అయిందంటారు. ఎటున్నవరం పోన్నారు. ఇటు అటు పోయినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు సార్. పిల్లలకు జర బడి వచ్చేటట్టు చేయండి సార్. పిల్లలు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్నది సార్. ఈడ తెచ్చి బయట అడుగుతున్నావు కిరాయిలు 5,000 3,000 అడుగుతారు సార్ పిల్లల గురించి. ఇక బయట పరదా కట్టి ఇక్కడ చెప్తాను సార్. వస్తాడు. ఇంకో మేడం వచ్చింది కానీ ఆమె డెలివరీకి వెళ్ళిపోయింది సార్. పోయిన సంవత్సరం సార్ ఒక్కడే వస్తాడు పోతాడు చేస్తాను సార్. దయచేసి మాకు స్కూల్ వచ్చేటట్టు చేయండి సార్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నా సార్. మా ఊరి పరిస్థితి ఇట్లా ఉన్నది. భయపడే బదులు వారే చొరవ తీసుకుని చెట్ల క్రింద పరదాల మాటున తాత్కాలిక తరగతి గదులు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు అనేకసార్లు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. కానీ వారి ఆవేదనకు, విన్నపాలకు ఎటువంటి స్పందన లేకుండా పోయింది. అధికారులు పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు భయాందోళనల్లో చదువుకుంటున్న ఈ బాలబాలికలు భవిష్యత్తులో దేశానికి మంచి పౌరులుగా నిలబడాలంటే వారికి సురక్షితమైన వాతావరణం తప్పనిసరి. విద్య అనే జ్ఞానదీపాన్ని వెలిగించే భవనం శిథిలమైతే అది కేవలం ఇటుకల పతనం కాదు, ఆశల పతనం కూడా అవుతుంది. పిపిఎస్ జాటో తేమ్ల తండా హెడ్ మాస్టర్గా నేను విధులు నిర్వహిస్తున్నాను. ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత పిల్లలకి నేను ఈ బిల్డింగ్లో బోధన చేస్తున్నాను. పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ పిల్లలకి బోధన చేయొద్దని చెప్పి నాతోటి వాదనకు దిగినరు. స్కూలుకు పిల్లలను పంపించడం ఆపేసి వాళ్ళు రేకుల షెడ్డు అనేది వేయించిన తర్వాత పిల్లల తల్లిదండ్రులు పిల్లల్ని పంపించడం ఆపేస్తే 1 నుంచి 5వ తరగతి ఉన్న ఈ పిల్లలను నేను కంటిన్యూగా చదువు చెప్తా అని చెప్పి నేను వాళ్ళను చేరదీసి చెప్తా అని చెప్పి నేను ప్రతిరోజు వచ్చి ఆ చెట్ల కింద కూర్చునేవాడిని. నా సార్ వస్తున్నాడు కదా అని చెప్పి పిల్లల తల్లిదండ్రులు వాళ్ళే ఒక రేకుల షెడ్ అనేది ఏర్పాటు చేసి ఇందులో చెప్పండి సార్, మీరు పిల్లలకు బోధన అందించండి సార్ అని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల ఈ బోధన కొనసాగిస్తున్నాను. 1 నుంచి 5వ తరగతి వరకు పిల్లలు 11 మంది ఎన్రోల్ అయి ఉన్నారు. ఒక 3 ఆధారు లేకుండా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అనేది నేను దీంట్లో బోధన చేస్తున్నారు. ఇంకొక మేడము మెటర్నిటీ లీవ్లో ఉన్నది సార్. పిల్లల తల్లిదండ్రులు భవనం అనేది స్కూల్ భవనం అనేది శిథిలావస్థలో ఉన్నది అని చెప్పేసి నాకు వాదన దిగింది. అయినా నేను ధైర్యం చేసి ఈ బిల్డింగ్లోనే నేను చెప్పడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఆపేసి రానియకుండా ఉంచారు. అయినా నేను ప్రతిరోజు పాఠశాలకు వచ్చి అక్కడ చెట్ల కింద కూర్చొని ప్రతిరోజు రావడం జరిగేది. అయినా పిల్లల తల్లిదండ్రులు ఒక దగ్గర ఏర్పాటు చేసి ఇక్కడ రండి సార్, ఇక్కడ చెప్పండి సార్ అని వాళ్ళు చెప్పించడం జరుగుతున్నది. అదే బోధన అనేది కొనసాగిస్తున్నా సార్.
తమ పిల్లలకు భవిష్యత్ తాత్కాలికం కాదు కదా, ఈ బాల్య వయసులో ఆటపాటలతో కూడిన విద్య కావాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. భవిష్యత్తు పదిలం లేని ఈ పరదాల మాటు విద్యతో వారి భవిష్యత్తు ఎటువైపు దారి తీస్తుందోనని తమకు భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న వాక్యం కేవలం మాట కాదు, దేశానికి బలమైన భవిష్యత్తు నిర్మించే పునాది అది. వారిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తేనే సమాజం సుస్థిరంగా ఎదుగుతుంది. వారికి విద్య, విలువలు, సంస్కారాలు అందించడం మనందరి బాధ్యత. తల్లిదండ్రులు ఈ దుస్థితిని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ద్వారా ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు విన్నపం చేస్తున్నారు. దయచేసి ఈ శిథిల భవనాన్ని కూల్చి కొత్త పాఠశాలను నిర్మించి వారి బాల్యాన్ని, భవిష్యత్తును కాపాడాలని వేడుకుంటున్నారు. ఎవరు పట్టించుకుంటలేరు సార్, ఆడ కూలిపోతుందని పేరెంట్స్ తోలుతలేరు సార్. రేపులు వేసి ఈడ పరద కట్టి ఈడ చెప్తాను సార్. బయట అడుగుతేనేమో కిరాయిలు 5,000, 3,000 అడుగుతారు సార్.